సో టీడీపీ జనసేన కూటమికి బీజేపీ షాక్ ఇవ్వబోతోందా? పొత్తుల గురించి ఆలోచించకుండా సొంతంగా బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది భారతీయ జనతా పార్టీ. కీలక నేతలకు శివప్రకాష్ జీ ఈ మేరకు ఇవే సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. పొత్తులపై ఎవరూ మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేశారు. 25 ఎంపీ 175 అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయాలంటూ ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలకు శివప్రకాష్ జీ ఆదేశాలు జారీ చేశారు. పొత్తులపై ఇంకా బీజేపీ తేల్చలేదంటోంది టీడీపీ. కానీ టీడీపీ చంద్రబాబు తీర్పుపై బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. సమావేశంలో దాంట్లో భాగంగానే ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి పదం బిగించినాయి. దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే. 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాయి. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి. కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి, మీ సమర్థతతోటి, మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో. పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి, మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ముగ్గురు ప్రతినిధులు మహాత్మా, విద్యాసాగర్ అండ్ క్రాంతి రెడీగా ఉన్నారు. సో ముందుగా మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా దగ్గరికి వెళ్దాం. మహాత్మా, అధిష్టానం ఎటువంటి నిర్ణయంలో ఉంది, ఎటువంటి ఆలోచనలో ఉంది? నిజంగానే టీడీపీకి జనసేనకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోబోతున్నారా? పరిణామాలు చూస్తుంటే బీజేపీ ఒంటరిగా పోటీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ పొత్తులు కుదిరినప్పుడు ఆలోచిద్దాం, ఆలోగా సమయం అంతా వృధా చేసి తీరా పొత్తులు కుదరని పక్షంలో అభ్యర్థులను సైతం ఎంచుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్న భావనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. అందుకనే ముందైతే ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అదే సమయంలో 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల జాబితాను తయారు చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 3 పేర్లతో షార్ట్ లిస్ట్ చేయాలి. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే కసరత్తు జరుగుతుందో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహించాలి అన్న ఆదేశాలు అధిష్టానం నుంచి వెళ్ళాయి. ఆ క్రమంలోనే శివప్రకాష్ జీ, ఆయన సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆయన ఈ కీలకమైన సమావేశాన్ని మొన్న రాత్రి నిర్వహించారు. అది కూడా ఏపీలో కాకుండా హైదరాబాద్లో నిర్వహించడం, ఆ సమావేశానికి టీడీపీతో పొత్తు కోరుకునే బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెట్టడం అన్నది ఇప్పుడు ఈ సందేహాలకు తావిస్తుందని చెప్పవచ్చు. ఆ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటుగా జీవీఎల్ నరసింహారావు, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి కొంతమంది కీలక నేతలు పార్టిసిపేట్ చేశారు తప్ప టీడీపీతో పొత్తు కోరుకుంటున్న సీఎం రమేష్ లేకపోతే సుజనా చౌదరి వంటి నేతలు ఈ సమావేశంలో లేరు అన్నదే మనకు అందుతున్న సమాచారం. అందులో శివప్రకాష్ చెప్పింది ఒకటే, మీరు 175 స్థానాలకు అభ్యర్థులను తయారు చేసే పనిలో పడండి, ఆ మేరకు జిల్లా అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించండి అంటూ ఆయన సూచనలు చేసినట్టుగా తెలిసింది. అలాగే ఏం జరిగిందని నిజానికి ఈ పొత్తుల విషయంలో కొద్ది రోజుల క్రితం, గత నెలలో కానీ అంతకుముందు కానీ కొన్ని కీలకమైన సమావేశాలు జరిగాయి. అమిత్ షాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చి కలిసి వెళ్ళిన సందర్భంలో ఎన్డీఏలోకి చేరాల్సిందిగా అమిత్ షా ఆహ్వానించారని,
కానీ తమ పార్టీలో చర్చించుకుని చెబుతామని ఇటు చంద్రబాబు నాయుడు వైపు నుంచి వచ్చిన సమాచారం. కానీ ఇంతవరకు అటు టీడీపీ వైపు నుంచి ఏం చర్చించుకున్నారు, ఎన్డీఏలో చేరుతున్నారా లేదా అన్న విషయం మీద టీడీపీ నుంచి ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కానీ రియాక్షన్ లేదు. తీరా చూస్తే మొన్న జాయింట్గా టీడీపీ జనసేన ఒక మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థుల పేర్లను ప్రకటించేశారు. ఎవరు ఎన్ని సీట్లు 175లో జనసేన ఎన్ని పోటీ చేస్తుంది, తెలుగుదేశం ఎన్ని పోటీ చేస్తుందని చెబుతూ ఒకవేళ బీజేపీ వస్తే వారితో కూడా చర్చిస్తామన్న మాట వాడారు తప్పితే బీజేపీతో చర్చించారా లేదా ఎటువంటి ముందుగా వారిని సంప్రదించకుండానే ఏకపక్షంగా ఈ రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించేయడం అన్నది బీజేపీ అగ్రనాయకత్వానికి కొంత ఆగ్రహం తెప్పించిందనే చెప్పవచ్చు. అటు టీడీపీ వర్గాలు మరొక రకంగా చెప్తున్నాయి. ఎన్డీఏలో చేరాల్సిందిగా చెప్పి మళ్ళీ పిలుస్తామని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇంతవరకు పిలుపు అందలేదు మాకు, అందుకనే మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం, డిలే చేసే కొద్ది ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా టీడీపీ నేతలు చెప్తున్నారు. బట్ ఏదేమైనా ఈ ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడం అన్నది కూడా బీజేపీతో పొత్తుని వారు మనస్ఫూర్తిగా కోరుకోవడం లేదా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే భావన బీజేపీ అగ్రనాయకత్వంలో కనిపించింది. గతంలో ఒకసారి శివప్రకాష్ ఇటు విజయవాడ తాడేపల్లి దగ్గర సమావేశం నిర్వహించినప్పుడు కూడా నేతలకు ఒకటే మాట చెప్పుకుంటూ వచ్చారు, మీరు ముందు పార్టీని డెవలప్ చేయడం మీద దృష్టి పెట్టకుండా పొత్తులు పెట్టుకుందాం, పొత్తుల్లో 4 నేతలు సీట్లు తెచ్చుకుందాం, ఆ సీట్లలో మనం గెలుపొంది పదవులు అనుభవిద్దామన్న యావ తప్పితే మీకు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి అక్కడ ఒక బలమైన పార్టీగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నం మీరు ఎవరూ చేయట్లేదు అంటూ ఆయన గతంలోనే ఒక సందర్భంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులు ఉంటాయి ఉండవు వాటితో మీకు సంబంధం లేదు, మీ పని మీరు చేయండి అంటూ అప్పుడు గట్టిగానే క్లాస్ పీకారు. కానీ అయినా సరే కొంతమంది నేతలు పొత్తులు పెట్టుకుందాం, పొత్తులతో తాము గెలవాలి, కొన్ని సీట్లు తీసుకోవాలన్న ఆలోచనతోటే ఉండడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ పొత్తులకు బీటలు వారిన పరిస్థితే కనిపిస్తోంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ గనక బీజేపీ అధినాయకత్వంతో చర్చలు జరిపి కలిసి మాట్లాడి ఏదైనా ప్యాచప్ చేసుకుంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీ నుంచే అందుతున్న సూచనలు మాత్రం ఒంటరి పోరుకు సిద్ధం కాండి అన్న సంకేతాలు ఇచ్చినట్టుగానే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్లో మొన్న రాత్రి జరిగిన కీలకమైన సమావేశం, అది కూడా రహస్యంగా నిర్వహించిన ఈ సమావేశమే అందుకు నిదర్శనం అని మనం చెప్పవచ్చు. రైట్, ఇప్పుడు టీడీపీకి పొత్తు కొంతమందిని ఆహ్వానించలేదని ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఎవరైతే టీడీపీ పొత్తుకు సంబంధించి సానుకూలంగా ఉన్నారో, సో వాళ్ళ రియాక్షన్ ఏంటి మహాత్మా? పొత్తులకు సంబంధించి బీజేపీలో 2 ఒపీనియన్స్ మనకి మొదటి నుంచి కూడా కనిపిస్తున్నాయి. ఆ బీజేపీలో ఒక వర్గం నేతలు అసలు పొత్తుల కారణంగానే బీజేపీ సొంతంగా ఎదగలేకపోతుంది, పొత్తుల పేరు చెప్పినా సరే తమకు అన్యాయమే జరుగుతూ వస్తుంది, టీడీపీ నేతలు వ్యవహరించే శైలి కానీ వారు ఆ పొత్తుల్లో తాము గెలవలేని సీట్లు ఏవైతే ఉంటాయో అవి చూస్ చేసుకుని బీజేపీకి వదిలేస్తారు. సో దట్ అక్కడ కూటమిగా ఏర్పడ్డా అవి గెలవలేదు, ఆ రకంగా బీజేపీని ఇరకాటంలోనూ ఇబ్బందుల్లోనూ పడేసే ఒక కుయుక్తులు ఆ పార్టీ నేతలు అనుసరిస్తారు అన్న భావన కొంతమంది బీజేపీ నేతల్లో ఉంది. అందుకనే వారు మొదటి నుంచి కూడా టీడీపీతో పొత్తుల్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. గెలిచినా గెలవకపోయినా బీజేపీ కోసం కష్టపడి కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకోవాలి అంతే తప్ప బయట నుంచి వచ్చిన నేతలు పొత్తుల్లో భాగంగా బీజేపీ తరపున నిలబడి గెలిచి టీడీపీ కోసం పనిచేస్తున్న వైఖరి ఉంది, దాన్ని ఒప్పుకోకూడదు అన్నట్టుగా వారు చెప్తున్నారు. అయితే టీడీపీ నుంచి బీజేపీకి వచ్చిన నేతలు ఎవరైతే ఉన్నారో పొత్తుల్లో లేకపోతే ఒక్క సీటు కూడా గెలవలేం, అసలు రిప్రజెంటేషనే లేకుండా పోతుంది. ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 303 స్థానాలు సంపాదించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం ఒక్కటి కూడా గెలవలేకపోవడమే ఇందుకు నిదర్శనం. అదే పొత్తులు పెట్టుకుంటే మనం తీసుకున్న సీట్లలో 5 తీసుకుంటే 4 అయినా గెలవచ్చు, 7-8 తీసుకుంటే 6 వరకైనా గెలవగలుగుతాం కదా అన్న ఒక లాజిక్ని వారు చూపిస్తున్నారు. సో దట్ బీజేపీకి అంటూ ఒక సొంత ప్రాతినిధ్యం అటు లోక్సభలోను అండ్ రాష్ట్ర అసెంబ్లీలో కూడా బీజేపీ నేతలు అడుగు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అన్నది ఆ పొత్తులు కోరుకుంటున్న వర్గం నేతల వాదన. ఇలా 2 వర్గాలు ఎప్పటికప్పుడు పరస్పరం భిన్నాభిప్రాయాలతోటి అధిష్టానానికి వారం రోజులుగా రిపోర్ట్లు తీసుకుంటున్నారు, సర్వేలు చేస్తున్నారని చెప్తున్నారు రాష్ట్ర నాయకులు. కేంద్రానికి ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు, మరి దానికి సంబంధించిన సమాచారం ఉందా? రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి అయితే ఇటు పొత్తు కోరుకుంటున్న నేతలు ఏం చెప్తున్నారు, ఎందుకు పొత్తులు కోరుకుంటున్నారు అన్నవన్నీ కూడా పొందుపరిచారు. అట్ ద సేమ్ టైం పొత్తును వ్యతిరేకిస్తున్న వారు ఏం చెప్తున్నారు, రాష్ట్ర
కార్యకర్తల ఒపీనియన్ ఎలా ఉంది, వారి మనోభావాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా క్రోడీకరించి అధిష్టానానికి ఆ నివేదికను అందజేసినట్టుగా మనకున్న సమాచారం. ఫైనల్ డెసిషన్ హైకమాండే తీసుకోవాల్సి ఉంటుంది. హైకమాండ్ స్టేట్ యూనిట్ నుంచి తీసుకున్న రిపోర్ట్ మాత్రమే కాకుండా వారు కూడా సొంతంగా కొన్ని ఒపీనియన్స్ డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి, అంటే బీజేపీకి అనుబంధంగా బీజేపీకి ఒక సైద్ధాంతిక సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్ వైపు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, ఇతర అనుబంధ విభాగాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, వీటన్నిటినీ క్రోడీకరించే ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ చూస్తుంటే గనక ఇప్పుడు వీరిని విస్మరించి బీజేపీని ఇగ్నోర్ చేసే జనసేన టీడీపీ రెండు కలిసి అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ మనం పొత్తుల కోసం బీజేపీ వెంపర్లాడాల్సిన అవసరం లేదు అన్న ఒపీనియన్ అగ్రనాయకత్వంలో ఉంది. ఒకవేళ వాళ్ళు దగ్గరకు ఇదే నిజమైతే మనం ముందు నుంచి చూస్తున్నాం జనసేన బీజేపీ నేతల మాటలు చాలా రోజుల కింద నుంచే మాతో జనసేన ఉందని బీజేపీ నేతలు చెప్పారు, మా బీజేపీ మాతోనే ఉంది, మేము కలిసే ఉన్నామంటూ జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు మనం చూసాం అన్డౌటెడ్లీ. మరి ఇవాళ మరి ఇదే జరిగితే జనసేన ఏమైనా ఇబ్బందులు పడే అవకాశం లేదంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన ఇరకాటంలో ఉందనే చెప్పాలి. ఎందుకంటే జనసేన ఒకవైపు మేము ఎన్డీఏలో ఉన్నాం, బీజేపీతో కలిసి ఉన్నామని చెప్తా ఉంటారు. మరోవైపు చూస్తుంటే టీడీపీతో ఆల్రెడీ కలిసి అభ్యర్థుల్ని ప్రకటించేయడం, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి సభల నిర్వహణ, ప్రచార కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపు చకచకా జరిగిపోతూనే ఉన్నాయి. వాటిలో ఎక్కడ బీజేపీ ప్రస్తావన రావడం లేదు. కేవలం బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని మాత్రమే చెబుతున్నారు తప్పితే అక్కడెక్కడ బీజేపీ వారితో కలిసి అడుగులేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ నిజంగానే పొత్తులుంటే తాడేపల్లిగూడెంలో జరిపిన సభలోనైనా బీజేపీ పార్టిసిపేషన్ ఉండాల్సింది, వారితో సంప్రదింపులు జరిపి వారిని అక్కడికి రప్పించి ఉండాల్సింది. అదేది జరగలేదు. జనసేన రెండింటికి అనుసంధానకర్తగా రెండింటిని దగ్గర చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చింది, కానీ ఆ విషయంలో సఫలం కాలేకపోయిందనే మనం భావించాలి. ఒకవేళ నిజంగానే బీజేపీని కలుపుకుని పోయే పరిస్థితి ఉంటే ఈ అభ్యర్థులు ఉమ్మడి జాబితాను ఎప్పుడైతే ప్రకటించారో దానికంటే ముందు బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదించి బీజేపీని కూడా కలుపుకుని ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నది ముగ్గురు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఒక ఉమ్మడి నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఆ జాబితా ప్రకటించి ఉండేవారు. కానీ అటువంటిది ఏది జరగలేదు. కాబట్టి ఆ ఇద్దరిని కలిపే విషయంలో జనసేన చేసిన ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగలేదు అనే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ మహాత్మా.